నమస్కారం. N99 తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. భారత గడ్డపై టెస్ట్ క్రికెట్ లో ఛేదించిన అత్యధిక టార్గెట్లు ఇవే. బీజేపీలో చేరితే వేధింపులు ఆపేస్తామన్నారు కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. సేట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారు అంబటి రాంబాబు. ఇక రెబల్ పాత్రలకి సైతం సై అంటున్న శరణ్య ప్రదీప్. ఇంగ్లాండ్ తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టు పట్టు సాధించింది. ప్రత్యర్థికి 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని, ఆసియాలో అది అసాధ్యమని గత రికార్డులు చెబుతున్నాయి. ఇంగ్లాండ్ కూడా గతంలో ఎప్పుడు ఇంత టార్గెట్ను భారత గడ్డపై ఛేదించిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో భారత్లో అత్యధిక టార్గెట్ను విజయవంతంగా ఛేదించిన జట్లేవో తెలుసుకుందాం. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. నిన్న మొన్నటి వరకు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతోందని, 25 కోట్ల ఆశ చూపుతూ బీజేపీలో చేరాలని రాయబారాలు చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా పోలీసులకు ఫిర్యాదు చేయడం, వివరణ కోరుతూ పోలీసులు కేజ్రీవాల్కు నోటీసులు పంపడం జరిగింది. తాజాగా ఆదివారం ఓ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలనే కాదు తనను కూడా బీజేపీలో చేరాలని అడిగారని వెల్లడించారు. బీజేపీ కండువా కప్పుకుంటే వేధింపులు ఆపేస్తామని, కేసులు మాఫీ చేస్తామని చెప్పారని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. అంతకుముందు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబుని అంబటి ఎద్దేవా చేశారు. సేట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారని అన్నారు. పవన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని సముద్రాన్ని ఈదినట్లే అని చెప్పారు. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా మేల్కోవాలని అన్నారు. శరణ్య ప్రదీప్ తెలంగాణ యువతి. చిన్న చిన్న పాత్రలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఆర్టిస్ట్. తెలంగాణ యాస మాట్లాడడంలో ఆమెకంటూ ఒక స్టైల్ ఉంది. అందువల్లే పల్లె పాత్రల్లో ఆమె ఇట్టే ఒదిగిపోతుంది. శరణ్య ప్రదీప్ కనుముక్కు తీరు బాగుంటుంది. ఆమె కళ్లల్లోని మెరుపు, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. ఆమె నటనలో సహజత్వం మెప్పిస్తుంది. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ వైసీపీ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవకూరి రమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పోరుమామిళ్ల పట్టణంలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేశానని, తమ సేవలను అధిష్టానం గుర్తించి వైసీపీ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవిచ్చారన్నారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నా వ్యక్తిగత అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. అదేవిధంగా వైసీపీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని, ఎంపీటీసీ హోదాలో ప్రభుత్వ కార్యక్రమాలకు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి, ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను గత 2011 సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా, అదేవిధంగా ఒక విద్యార్థి ఉద్యమ నాయకునిగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తున్నాను. ప్రస్తుతానికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అదేవిధంగా ఈ క్రమంలో నా సొంత పనుల వల్ల నేను రాష్ట్ర విద్యార్థి విభాగంలో నాకు చోటు కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మిగిలిన నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా సొంత పనుల వల్ల నేను కరెక్ట్గా బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి
మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి నేను కూడా నా సొంత పనుల వల్ల రాజకీయాలకు ప్రస్తుతానికి దూరంగా ఉందామని చెప్పి నిర్ణయించు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ కేవలం తెలంగాణలో 2 నెలల కాలపరిమితి లోపే ప్రజాపాలన అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చౌకబారు విమర్శలు చేస్తే యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కేవలం తమ పార్టీ అధిష్టానాన్ని మెప్పించడానికి ఎంపీ సీటు గురించి మాత్రమే ఈరోజు ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఎంపీ సీటు వస్తుందని భ్రమపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్న నేడు కానీ మహిళలను గౌరవించలేదు. మొదటి 5 సంవత్సరాలు మహిళా మంత్రులు లేకుండా పాలించిన బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత సాధించడానికి, వారిని గౌరవించడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే దాన్ని ఓర్వలేక ఆటో డ్రైవర్ సోదరులను రెచ్చగొడుతున్న విధానాన్ని యావత్ మహిళా లోకం గమనిస్తుందన్నారు. మీరు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి మీరు ముట్టడిస్తే మిమ్మల్ని గ్రామాల్లో తిరగనీయకుండా మహిళా మనులు మిమ్మల్ని ముట్టడిస్తారని హెచ్చరిస్తున్నామన్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ కుట్రలు చేయకండి. అలా చేస్తే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోరని తగిన శాస్తి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొడకండ్ల బాలు, అందిపూర్ బాలాగౌడ్, డబ్బు గణేష్, సమీర్, అజీం తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు వేదక్ సీట్ గురించి ఈరోజు వాళ్ళ అధిష్టానాన్ని ఒప్పించటానికి వాళ్ళ స్థాయి మించి ఈరోజు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన చౌకబారు విమర్శలు చేస్తున్నారు. మీరు ఎంత మొత్తుకున్న తెలంగాణ ప్రజలకు తెలుసు. కేవలం 2 నెలల కాలపరిమితిలోనే తెలంగాణలో రాచరిక పాలన నుండి ప్రజాపాలన అందించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందని ప్రజలకు అందరికీ తెలుసు. మీరు తమ పద్ధతి మార్చుకొని ఈరోజు ప్రజా క్షేత్రంలో ఉండాలని, ఎందుకంటే ఇలాంటి చౌకబారు విమర్శలు చేసుకుంటూ కూర్చుంటే ప్రజలు నమ్మరు. కేవలం మీ సీట్ గురించి ఈరోజు చౌకబారు విమర్శలు చేస్తే మీకు సీట్ ఏమో కానీ ప్రజలలో ఉన్న మీ గౌరవం పోతుందని హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసినాం. బీఆర్ఎస్ పార్టీ మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండాని. కాంగ్రెస్ మోసపూరిత హామీలపై ప్రజలు ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం లేదని చింతించొద్దు, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి దౌర్జన్యాలు చూడలేదు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రతిపక్షాలపై దౌర్జన్యకాండ చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ కేటాయించండి. బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు. పటాన్చెరు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి గులాబీ జెండా రెపరెపలాడబోతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తన్నీర్ హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్సీ భూపాల్ గారు, అలాగే మదన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే ఎన్నికల కోడ్ రాకముందే 4 నెలల పెన్షన్ స్టార్ట్ చేయి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయి. నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా మా అక్క చెల్లెలకు నెలకు 2,500 రూపాయలు ఇవి ఇస్తే మేము కూడా శభాషంగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఇంత మాట చెప్పచ్చు. నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే నేను కొత్తమ్మ కోరికలు కోరలేదు. నువ్వు చెప్పిన దాన్నే చేయమంటున్నావు.
మాట నిలబెట్టుకున్న దాన్ని దృష్టి పెట్టి లేదంటే కదిరి మండలం చెవిటి తాండాకు చెందిన గ్రామ ప్రజలు కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బిఎస్ మక్బూల్ని గౌరవప్రదంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు నాయక్, ఎంపీటీసీ నరసింహులు నాయక్, తాండా పెద్దలు దీప్లా నాయక్, లక్ష్మీ నాయక్, పంచాయతీ కన్వీనర్ భీముడు నాయక్, చంద్ర నాయక్, భాస్కర్ నాయక్, వాలంటీర్లు రమేష్ నాయక్, సురేష్ నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర కోర్ కమిటీ ఆదేశాల మేరకు జిల్లా, తాలూకా మరియు మండల కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి వాల్మీకి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన వాల్మీకి ఉద్యమ బిడ్డలకు నియామక పత్రాలు అందించారు. అలాగే వాల్మీకి బోయల చిరకాల ఆకాంక్షైన ఎస్టీ సాధనపై మీ వంతు కృషి చేయాలని, గ్రామస్థాయిలో మనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ జాతి బిడ్డలను మేల్కొల్పి ఉద్యమ బాట పట్టే విధంగా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర నాయకులు బంగారు కృష్ణమూర్తి వాల్మీకి, కొర్లపల్లి మోహన, జిల్లా నాయకులు బుదిలి ధనుంజయ వాల్మీకి, మేకల శివప్రసాద్, వీరనారప్ప, మల్లెం అశోక్, తాలూకా నాయకులు ఎం చిన్న నరసింహులు, ప్రహ్లాద, భాస్కర, ఆంజనేయులు, చలపతి, శంకర, మండల నాయకులు శ్రీకాంత్, రామాంజలు తదితరులు పాల్గొన్నారు. వ్యత్యాసం ఏర్పడి ఆ టైంలో చేయలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల పాదయాత్రలో మేము వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామని వాగ్దానం చేసి మళ్ళా చేయకుండా దాదాపుగా 4 సంవత్సరాల కాలయాపన చేసి మన మోదీ గారికి లెటర్ రాశారు, నేను చేస్తానని చెప్పేసి. మోదీ గారు ఇక్కడ ఆంధ్రాలో పరిస్థితి, వాల్మీకుల స్థితిగతులపై మాకు తెలియజేయండి అని ఒక లెటర్ రాస్తే దాన్ని కాలయాపన చేసేసి 1 మ్యాన్ కమిషన్ వేసేసి మనమందరము ఇక్కడ వాల్మీకులంతా బాగుండారు, 77% అక్షరాస్యత ఉంది, అంతా ఉద్యోగాల్లో ఉన్నారు, ఎంపీటీసీలు జెడ్పీసీలు కానీ ఎదిగినారు. దాదాపుగా 64 సంవత్సరాల నుంచి ఎస్టీ సాధన కోసము ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ వాల్మీకులందరూ ప్రతి ఊరు వాడ తిరిగి ప్రతి నాయకుడిని కలిసి వచ్చిన ప్రతి ప్రభుత్వానికి మా విన్నపాలు తెలియజేసుకుంటూ పోతున్నా కానీ, ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ, ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ, ఎంతమంది నాయకులు వాగ్దానాలు చేసినా కానీ ఏ నాయకుడు మాట నిలబెట్టుకోలేదు, ఏ ప్రభుత్వం వాళ్ళు మా కోరిక తీర్చలేదు. ఈ క్రమంలో మేము ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూనే వస్తున్నాము. మాలో కూడా జై వాల్మీకి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా కదిరి తాలూకా నందు మన వాల్మీకి బోయలందరంగానే సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుత ఎలక్షన్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గత 64 సంవత్సరాల నుంచి వాల్మీకులు మోసపోయినటువంటి విషయాలన్నీ మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిందీ ప్రచార సభ ఆస్తులను కొల్లగొట్టడానికి కుట్రలు పన్నుతున్న గుర్తింపు లేని సెంట్రల్ హిందీ ప్రచార సభకు చెందిన గైబు వలీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అధ్యక్షుడు జి గాంధీ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు హిందీ ప్రచార సభలో జరుగుతున్న కొందరి అరాచకాలపై చర్చలు జరిపి అక్రమంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ నూతన కమిటీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అధ్యక్షుడు జి గాంధీ మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ ఏర్పడాక 2019లో ఏర్పడిన కమిటీ కార్యవర్గంలో 11 మంది ఉన్నామని, రిజిస్ట్రేషన్ కూడా ఉందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిందీ ప్రచార సభకు చెందిన ఆస్తులు, నిధులపై ప్రశ్నించినందుకు తమ కమిటీని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలని, ఆంధ్రాకు చెందిన హిందీ ప్రచార సభకు చెందిన గైబు వలి కుట్రలు పన్నుతున్నట్లు, తనకు నచ్చినట్లు ఉండాలని, మా కమిటీలో ఒకరిని మలుపుకుని నూతన కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రకటించారని, దీన్ని మెజార్టీ సభ్యులు ఉన్న మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మొదటగా పత్రికా విలేకరులకి అందరికీ మొట్టమొదట నేను 2019లో తెలంగాణ హిందీ ప్రచార సభకు అధ్యక్షునిగా ఎలక్షన్లలో నెగ్గి అధ్యక్షునిగా రావడం జరిగింది. సెక్రటరీగా మా ఇప్పుడే మిత్రులు మాట్లాడినట్టు సెక్రటరీ వారు ఉండి, అయితే మొదటి నుండి కూడా ఇప్పుడున్నటువంటి సెక్రటరీ హిందీ ప్రచార సెక్రటరీ అని చెప్పుకుంటున్నటువంటి అతను జిబ్బిక్కులు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధలు పెట్టడం జరిగింది. మా తెలంగాణ హిందీ ప్రచార సభ, ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార రెండు ఒకటి ఉన్నప్పుడు 30 లక్షలు 30 లక్షల రూపాయలు దాంట్లో ఉన్నాయి. కానీ తెలంగాణను వేరు చేసి
దాంట్లో ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని ఎవరికి తెలియకుండా ఇప్పుడున్నటువంటి సెక్రటరీ దుర్వినియోగం చేయడం జరిగింది. గైబల్లి 20 నుండి 30 లక్షల వరకు. ఇంకా మాకు తెలంగాణకు రావాల్సిన వాటా, తెలంగాణకు బైఫర్కేషన్ సమయంలో ఒక కుర్చీ ఇవ్వలేదు, ఒక పైసా ఇవ్వలేదు. మమ్మల్ని నడి రోడ్డు మీద వేయడం జరిగింది. వారిని నేను మా సెక్రటరీ గారు కూడా అడగడం జరిగింది. తర్వాత ఇంతేకాదు ఇక్కడ నుండి హైదరాబాద్ ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సదాల్పూర్ గ్రామంలో బైరామ్దేవ్ జాతర నిర్వహిస్తున్నారు. 11 దశాబ్దాల పురాతనమైన ఈ దేవాలయంలో 55 సంవత్సరాల నుండి జాతర నిర్వహిస్తున్నారు. కోరంగి వంశీయులు ఆచార్య బైరందేవుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కోరంగి సోనేరావు, జగషావ్, సదాల్పూర్ సర్పంచ్ రామ్దాస్, సలాం దేవారావు, వాసుదేవ టీచర్, ఆడే శంకర్, భక్తుడు వెంకట్రావు, కోరంగి వంశీయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ పావని, కార్యదర్శి జంపాల రవీందర్, ఏఐటీయూసీ రాజన్న, సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిరిసిల్లలోని పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన వంట కార్మికుల వేతనాలను గత కొద్ది సంవత్సరాలుగా పెంచకుండా ఇబ్బందులు గురి చేయడం సరికాదని ప్రభుత్వం వెంటనే స్పందించి వారి జీతభత్యాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మాస సందర్భంగా మనం ఒక్కటే ఏ గురించిన
వైసీపీ హయాంలో దళితులపై దాడులు తప్ప సంక్షేమం శూన్యమని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే నక్కా ఆనందరావు, టీడీపీ ఎస్సీ నాయకులు మోకా ఆనంద్ సాగర్, పెళ్లి పార్టీ స్టేట్ సెక్రటరీ కాశీ నవీన్ కుమార్, మహాసేన రాజేష్ పేర్కొన్నారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో మహాసేన రాజేష్ ఆధ్వర్యంలో దగాపడ్డ దళితవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ టీడీపీ పార్టీ అని పేర్కొన్నారు. రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తే పరిరక్షించాల్సిన బాధ్యత ఆంధ్రపై ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తుందన్నారు. స్వర్గీయ బాలయోగిని స్పీకర్ చేసిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు. 13% ఉన్న రిజర్వేషన్లో తెలుగుదేశం పార్టీలో 15% అమలు చేయడం జరిగిందన్నారు. దేశ విదేశాల్లో దళితులు ఉన్నత చదువులు చదువుకునేందుకు పథకాలను టీడీపీ హయాంలో అమలు చేయడం జరిగిందన్నారు. వైసీపీ పాలనలో దళితులు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల రక్షణ చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆ జీవోలను మరుగున పడేస్తుందన్నారు. వైద్యుడి హత్య, కారు డ్రైవర్ హత్య, మహిళల శిరోముండనాలు, అత్యాచారాలు, హత్యలు ఇలా దళితులపై దాడులకు ఈ ప్రభుత్వ హయాంలో అంతే లేదన్నారు. కార్యక్రమంలో నారాయణరావు, అప్పారావు, నవీన్ కుమార్, కాశీ, సునీల్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు చంపేసిన సుబ్రహ్మణ్యం ఏ కులం అంటే చెప్పండి, ఏం ఆలోచన లేదు. మన కులం ఏ కులం అంటే చంపేసి నేనే చంపేశానురా, మీ మాలలు ఏం చేయగలరా, ఇదిగో పట్టుకెళ్లే శవాన్ని ఆ గర్భిణైన ఆ భార్య పాడుతున్నాను, మీరు ఏం పేగలరా అని ఓ వైసీపీ నాయకుడు సవాల్ చెప్తే మనకి ఆ సవాల్ స్వీకరించి అలాంటి నా కొడుకుల్ని గొయ్యి తీసి రాజకీయ సమాజ్ చేసేలాగా ఆ సవాల్ స్వీకరించే దమ్ము ఈ రాష్ట్రంలో మాట్లాడకుండా ఉందా లేదా? ఉంటే మనం ఏం చేయాలండి? ఆ రోజున ఆ సుబ్రహ్మణ్యం కోసం ఇక్కడ లోకల్ స్థానిక తెలుగుదేశం నాయకులు ఆయన మన మాల కాకపోయినా కానీ వనమాడు కొండబాబు గారు నిలబడి పోరాడారా లేదా? తెలుగుదేశం మన వెనకాల ఉన్నారండి. ఇప్పుడు కారంచేలో జరిగింది మన సాటి మాది సోదరుల మీద, అందుకని మనం ఇప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీని శత్రువుగా చూపించాలని అంటున్నారు. ఈ రాజ్యాంగం మనం ఇప్పుడు ఊహించలేదు. రాజ్యాంగంలో ప్రొవిజన్స్ ఉన్నాయి, కానీ తెలుగుదేశం పార్టీ అలాంటి గొప్ప అవకాశం ఇచ్చింది మన బాలయ్య గారికి అని మనం చేస్తున్నాం. చాలా మందికి తెలియదు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి దళిత మంత్రిని నేను. నాకు కూడా అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఈ ఊళ్ళో అనేక అద్భుతాలు రాజ్యాంగం ద్వారా మనకి సంక్రమించినటువంటి ఒక వారసత్వంగా మనకున్నటువంటి ఆధిక్యతను తెలుగుదేశం పార్టీ మాత్రమే పరిపూర్ణంగా అమలు చేసింది, ప్రోత్సహించింది. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని కేంద్ర కార్యదర్శి ఎండి అక్బర్ అలీ డిమాండ్ చేశారు. మందమరి ఏరియా రామకృష్ణాపూర్ ఓసీలో విలేకరుల సమావేశంలో కేంద్ర కార్యదర్శి ఎండి అక్బర్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మార్పు జరిగిన తర్వాత సింగరేణి కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా రాజకీయ జోక్యం ఉండదని ఆశించినా కానీ అదే కాంగ్రెస్లో కూడా గడ్డు పరిస్థితులు ఉన్నాయన్నారు. కొత్త గన్లపై కానీ, వర్క్స్పై కానీ ఆదాయ పన్ను రాయితీలు, స్వంత ఇంటి పథకం, కాంట్రాక్ట్ కార్మికుల జీవో అమలు చేయడంపై కంపెనీకి చెందిన బకాయిలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కానీ ఇటీవల ఎన్నికల ముందు ఆర్డర్లు ఇచ్చి 2 రోజులు విధులు నిర్వహించిన అనంతరం ఎన్నికల కోడ్ పేరుతో విధులను నిలిపివేసి పెండింగ్లో ఉన్న 300 డిపెండెంట్ కార్మికులు, గతంలో సెలెక్ట్ అయిన టెక్నికల్ పారామెడికల్ కార్మికులు మొత్తం 600 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా యాజమాన్యం వాళ్ళందరినీ హైదరాబాద్ రావాలని ఆదేశించి అక్కడ మంత్రి చేతుల మీదుగా ఆర్డర్లు ఇప్పించడానికి కార్యక్రమం నిర్వహించడం శోచనీయమన్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తరువాత సింగరేణిలో కూడా విధానాలు మారుతాయని చెప్పేసి కార్మికులు ఆశించడం జరిగింది. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి నెల దాటినా ఇంకా గుర్తించడం లేదు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ. మరి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణిలో రాజకీయ జోక్యం అధికమైందని చెప్పేసి గగ్గోలు పెట్టిన ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఎమ్మెల్యేల ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీలు చేస్తూ సింగరేణిలో మళ్ళీ రాజకీయ జోక్యానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. మరి ఏ విధానాన్ని పోవాలని చెప్పేసి కార్మికులు వ్యతిరేకించిండ్రో అదే రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అధికారులందరూ చూసి మరి ఆ విధానాన్ని మార్చుకోవడం ద్వారానే సింగరేణి బాగుపడుద్ది. ఆ రాజకీయ విధానాలు మారాలి. అదేవిధంగా సింగరేణికి రావాల్సిన బాకాయిల మీద ఇప్పటి వరకు 29,000 కోట్ల మీద ప్రకటన జరగలేదు. మరి అవి ఇచ్చి సింగరేణిని అభివృద్ధి చేయాలి. అదే కాకుండా గతంలోనే సింగరేణిలో ఒక ఒరవడి ఉండేది. కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చిన కార్మికులను ఆ కార్మికుల ఆఫీస్ ఆర్డర్లు ఆయా ఆఫీసులలో పిఏనో క్లర్కో ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళి ఆయా గనులలో విధుల చేరేవాళ్ళు.
అది ఒకప్పటి విధానం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదని తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాలకుసుమన్ అధ్యక్షతన కేతన్పల్లిలోని వారి ఇంటి వద్ద చెన్నూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 సంవత్సరాలు ఓపిక పడితే రానున్న తెలంగాణ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేశారు. అబద్ధపు పునాదులు, అమలు కాని హామీల మీద ఏర్పాటైన ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. ప్రజలకు అత్యాశ చూపి అధికారం చేజెక్కించిందన్నారు. అద్భుతంగా కొనసాగుతున్న కేసీఆర్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని, బంగారు పల్లెంలో సుసంపన్నమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి కాంగ్రెస్ పార్టీకి అప్పగించామన్నారు. నిధులు తెచ్చుట్ల గెలిచిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బిజీగా లేడు, కానీ అలా కొడుకు పెద్దపల్లి ఎంపీ టికెట్ తెచ్చుకున్నట్లు బిజీగా ఉన్నాడు. ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు మొత్తం ఒక రాష్ట్రం అంతా ఖర్చు నేనే పెట్టుకుంటాను కొన్ని ఆఫర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డికి, పెట్టుకున్నాడు. కొన్ని రేవంత్ రెడ్డిని కాకపడుతున్నాడు. సీతక్క చుట్టూ తిరుగుతున్నాడు, ఇన్ఛార్జ్ మంత్రి చుట్టూ. ఎట్లనే చేసి అలా కొడుకు ఎంపీ టికెట్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ సిరామిక్ టైల్స్ ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేపిస్తామని చెప్పి ఆయన మాట్లాడారు. సతాన్ని ఎట్రండి ఇప్పిస్తా అని చెప్పి కూడా మాట్లాడాను. సింగరేణి కార్మికుల్ని ప్రతి ఇంటికి మీరు శ్రమించారు, ఫలితం ఏదనేది తర్వాత విషయం. కానీ మీరు శ్రమపడ్డారు, మీరందరూ కూడా మీ అభిమానాన్ని చాటారు, సమయాన్ని ఇచ్చారు, కష్టపడ్డారు, పనిచేసారు. అందుకు శ్రేణులకు అందరికీ ఈ నియోజకవర్గ ప్రజలు మనకు అండగా ఇచ్చినటువంటి అభిమానులకు అందరికీ కూడా మీ ద్వారా పార్టీ ధన్యవాదాలు అర్పిస్తున్నారు. సరే, గెలుపోవటంలో అత్యంత సహజమైనవి. ఓడిందంటే గెలుపు లేదా ఓటమి రెండింటినీ హుందాగా తీసుకున్నటువంటి వాళ్ళే ప్రజలకు హుందాగా పని చేయగలుగుతారు ఎప్పుడైనా సరే. మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు, 40 ఏళ్ల లోపు వయసున్న వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మీరు కాలేజీలలో, స్కూల్లో వ్యవసాయ రంగం పురోగతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. పద్మనాయక ఫంక్షన్ హాల్లో రైతు అవగాహన సదస్సు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వ్యవసాయ, బ్యాంకు, హార్టికల్చర్, ఉద్యానవన, కృషి విజ్ఞాన కేంద్రం, పశుసంవర్ధక అధికారులు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. బ్యాంకు అధికారుల రుణాల కోసం వచ్చే రైతులను ఇబ్బందులు గురి చేయొద్దని కోరారు. మంచిర్యాల నియోజకవర్గంలోని రైతులు 3 పంటలు వేసే దిశగా ఆలోచన చేయాలని, అందుకు అధికారులు సహకారం, ప్రోత్సాహం అందించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. సాగునీరు అందుబాటులో ఉన్నందున రైతులు వరి, కూరగాయలు, ఇతర లాభాల పంటలు వేసి ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూరగాయలు మంచిర్యాలకు దిగుమతవుతున్నాయని చెప్పారు. ఇంతకుముందు చెప్పినట్టు ఫార్మర్ ఈజ్ ద విక్టిమ్ ఆఫ్ ఎవ్రీబడి. పొలిటికల్ సిస్టమ్, నేచర్ అండ్ దిస్ ఆటోక్రసీ, బ్యూరోక్రసీ అన్ని రకాల ఎక్కడెక్కడ ఎవ్రీ స్టేజ్ దే ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చీటెడ్. అన్ని రకాలు జరిగింది. జస్ట్ లెట్ us లుక్ ఎట్ దెమ్. వాళ్ళని చూడండి. ఎందుకంటే ఇంత 75 సంవత్సరాల ఆఫ్టర్ 75 years ఇండిపెండెన్స్ ఆల్సో ఈరోజు కూడా 60% భారతదేశం రూరల్ ఇండియాలో ఉన్నది. ఆ రూరల్ ఇండియాలో అగ్రికల్చర్ ఫార్మర్స్ కానీ, ఇలా అగ్రికల్చర్ లేబర్స్ కానీ, ఇండియన్ సిస్టమ్ అంతా వాళ్ళ మీద ఆధారపడుతుంది. మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడు, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని. స్టిల్ వీఆర్ లివింగ్ ఇన్ విలేజెస్. అర్బనైజేషన్ జరిగినా కూడా ఇంకా గ్రామీణ ప్రాంతం మీద ఆధారపడుతుంది. ప్రత్యేకంగా బ్యాంకులు చెప్తున్న, అధికారులు చెప్తున్నారు, ఒకటే మాట రిక్వెస్ట్. ఇది ఫార్మర్కి అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, వాళ్ళ సైడ్ నుంచి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, మనకి ఏమేమి అవైలబిలిటీ స్కీమ్స్ ఉన్నాయి, అవి చేసుకుంటే ఎట్లా లాభం పొందుతుంది, మనం ఇప్పుడు సమీకృత వ్యవసాయం చేసుకున్నాం, సేంద్రియ వ్యవసాయం చేసుకున్నాం, ఏ రకంగా అభివృద్ధి చెందుతాం, ఏ రకంగా మనకి లాభాలు వస్తాయనేది అన్నీ చెప్పడం జరిగింది. అట్లానే ఇంకో సైడ్ మాట్లాడినప్పుడు మనం చెప్పినంత కూడా ఫీల్డ్ లెవెల్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉన్నది అనేది ఒక పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి అందరు ఆఫీసర్స్ మనకి అన్ని రకాలుగా స్కీమ్స్ ఉన్నాయి. ఫార్మర్స్కి మనం సమీకృత వ్యవసాయం చేసిన, సేంద్రియ వ్యవసాయం చేసిన, ఇనిషియల్గా కొంచెము ఇదున్నా కూడా ఫర్దర్గా దాని గురించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేకాలను నిరసిస్తూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలతో నిరసన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. మద్యపాన నిషేధం ఎక్కడ, మెగా డిఎస్సీ ఎక్కడ, బాయ్ బాయ్ జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా
శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో బ్యానర్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వెనక్కి రండి. మద్యపాన నిషేధం ఎక్కడ? మద్యపాన నిషేధం ఎక్కడ? డిఎస్సీ ఎక్కడ? డిఎస్సీ ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? పోలవరం ఎక్కడ? పోలవరం ఎక్కడ? బై జగన్ బై జగన్ బై జగన్ ఏపీ సెస్ 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 బై జగన్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.